గైస్, ఈరోజు మనకి సెంట్రింగ్ లోడ్ ఒకటి వచ్చింది. ఆ సెంట్రింగ్ లోడ్ గురించి వెళ్తున్నాను. నాకు అడ్రస్ తెలియక ఇదిగోండి ఫోన్లో ఇలా మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నాను. ఆయన ఒక ఊరు పేరు చెప్పారు, ఆ ఊరు మ్యాప్స్లో చూసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మనకు 10 నిమిషాలు ఉందని చెప్పి చూపిస్తుంది. ట్రాక్టర్లు ఏంట్రా బాబు ఇన్ని వస్తున్నాయి. ఏమైంటుందంటో నాకు 3 వెళ్ళినాయి, ఇప్పుడు మళ్ళీ 3 వస్తున్నాయి. మన బండి ఏదో సౌండ్ వస్తుందన్న, ఎదురు బేరింగ్ సౌండో ఏ సౌండో కానీ తెలియట్లేదు. ఏదో సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటో ఈ లోడ్ వేసి వచ్చిన తర్వాత స్టాండ్లోనే ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో పెట్టి మొత్తం చూడాలి. బేరింగ్ పోయినప్పుడు ఏ సౌండ్ వస్తుంది, గీంగి అని ఆ సౌండ్ వస్తుంది ఏంటో మరి. మొన్నే పోయినాలే రిపేర్లు ఏం రావట్లేదు అనుకున్నాను, వెంటనే రిపేర్ ఏదో చూపించినట్టుంది. చూడాలి. ఆ టైర్ల దగ్గర నుంచి అక్కడ నుంచి వస్తుంది. ఒకసారి జాకి పెట్టి లేపి అన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుద్ది, అంటే ఏ టైర్ వస్తుంది ఏంటి అనేది అప్పుడు అర్థమవుద్ది మనకి. సరే, ప్రస్తుతానికి ఈరోజు ఈ లోడ్ అయితే మనం వేసేద్దాం. అర్థమైంది కదా, అదే ఆ సౌండే మనం చూడాల్సింది. ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. మన బండి ఇక్కడ పక్కన పెట్టేశాను. మన వాళ్ళు ఇంకా బోర్డులు పీకే పని మీదే ఉండారు. అంటే రోడ్డు పక్కన వేసే చిన్న చిన్న బ్రిడ్జ్లు కానీ చిన్న కలవటర్లు కానీ అవి ఉంటాయి కదా, వాటికి మన సెంటరింగ్ ఇవి పెద్ద పెద్ద బోర్డులు ఒక్కోటి వచ్చేసి 45 కేజీలు ఉంటాయంట. ఆ బోర్డులు అయితే మన వాళ్ళు ఇంకా పీకుతున్నారు. ఇదిగోండి ఈ బోర్డులే పెద్ద బోర్డులు. అవి కొన్ని పీకాల్సినవి ఉన్నాయి. కొన్ని పీకిన తర్వాత మన బండిలో అయితే మనం లోడ్ వేసుకుందాము. ఇంకొన్ని ఇదిగో ఆ పక్కన తోట ఉంది కదా, ఆ తోటలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆ తోటలోకి వెళ్ళి ఆ బోర్డులో వేసుకుందాం. తర్వాత ఇక్కడ రోడ్డు మీద ఉన్న బోర్డులు, ఎందుకంటే హైట్ ఉంది ఇక్కడ కొంచెం. ఆ హైట్ మన బండి ఫుల్ లోడ్ మీద అయితే ఎక్కలేదు, అందుకని ఫస్ట్ ఇవైతే వేసుకుంటాం ఇక్కడ. దీని తర్వాత మన రోడ్డు మీద ఉన్న బోర్డులు అయితే వేసుకొని ఇంక మనం బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ ఒక 40 బోర్డులు ఏమున్నాయి ఇక్కడ ఒక చోట. ఈ 40 బోర్డులు వేసుకొని మనం రోడ్డు మీద ఉన్న కొన్ని బోర్డులు వేసుకొని వెళ్దాం. ఫ్రెండ్స్, మన బండి ఇప్పుడే లోడ్ అయిపోయింది. ఇక నేను బయలుదేరాను. చూడొచ్చు మీరు, ఇదిగోండి ఇప్పుడే బయలుదేరా ఇక్కడ నుంచి. జస్ట్ మన పార్టీ ఏమో వెనక నుంచి వస్తారంట. ఆయనకి బైక్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే వచ్చి ఇవన్నీ పీకారు కదా, కాబట్టి వాళ్ళకి బైక్ ఉందంట. మేము బైక్ మీద వచ్చేస్తాము, నువ్వు డైరెక్ట్గా ముందే వెళ్తా ఉండు అన్నారు. నేను సరేనని చెప్పేసి నేను బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఓకేనా. మనకి ఇక్కడ నుంచి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 30 కిలోమీటర్లు వస్తుంది. ఆ 30 కిలోమీటర్లకు గాను మన కిరాయి వచ్చేసి అప్ అండ్ డౌన్ మీద 2200 రూపాయలు కిరాయి అయితే ఇస్తారు. సో యాజ్ టీజ్గా మనకి ఎంత మిగులుతుంది ఏంటి అనేది కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అక్కడక్కడ రోడ్లు ఏం బాగాలేదు, కొంచెం గోతుల రోడ్లు లాగా ఉంటాయి అక్కడక్కడ. పెద్ద పెద్ద మామిడి తోటలు, మామిడి చెట్లు. ఇటు మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మామిడికాయ సీజనే మాకు చాలా పెద్ద సీజన్. ఈ చుట్టుపక్కల మామిడికాయ ఒకటి, పత్తి ఒకటి, కాబట్టి వెయిటింగ్ ఫర్ పత్తి అండ్ మామిడికాయ.
ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మన బండి లోడ్ బండి మీద కూడా సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఒకసారి మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. ఇంకో 1500 కిలోమీటర్లు తిరిగితే మన బండికి ఇంజనీర్ సర్వీస్లో అవన్నీ వస్తాయి. దాంతోపాటు మనకి ఆ సైలెన్సర్ ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పాను కదా ఇప్పుడు. అంటే సైలెన్సర్ పగిలిపోయి ఆ పొగ అంతా బయటకు వస్తుంది. యాక్చువల్గా మనది BS6 బండి కదా, పొగ అయితే రాకూడదు, కానీ ఈ బండికి వస్తుంది పొగ. అందుకని అది కూడా చూపించాలి. దాంతోపాటు ఇప్పుడు ఈ సౌండ్ కూడా చూపించేస్తే ఒక పని అయిపోద్ది. మొత్తం మీద అన్నీ కలుపుకుంటూ 10,000 దాకా అయ్యేటట్టు ఉన్నాయి ఈసారి. కొంచెం ఏమైనా తక్కువలో బయటపడితే బాగుంటుంది. అది 10,000 అంటే చాలా ఎక్కువ కుదురు. చూద్దాం ఎంత అవుతాయేంటో. ఈసారి షోరూమ్కి వెళ్దాం మళ్ళీ. పోయినసారి వెళ్ళాము, పని అవ్వలేదు. మళ్ళీ ఇంకోసారి షోరూమ్కి రమ్మంటున్నారు. వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదో క్లియర్ చేయించుకుందాం. చూడండి, మొత్తం ఎటు చూసినా పంట పొలాలే. ఆ పంట పొలాల్లో నుంచి తార్ రోడ్డు ఉంది. సూపర్ కదా. అంటే యాక్చువల్గా ఈ రోడ్డు ఏదో చిన్న షార్ట్ కట్ రోడ్ అని చెప్పేసి ఇటు తిప్పాను. ఇదైతే పంట పొలాల్లోంచి తీసుకెళ్తుంది మనల్ని. పోయినసారి మన బండి దిగబడింది, ఇదిగోండి ఇక్కడే దీంట్లోనే దిగబడింది. దిగబడితే మనం గట్టిగా లాగిస్తే అప్పుడు అక్కడ పెట్టేసి అన్లోడ్ చేసాం. అక్కడ దీంట్లో మళ్ళీ వాళ్ళే పిలిచారు మన కిరాయికి. ఇంటికి వేసే బోర్డులు కాదండి ఇవి. ఎక్కడైనా చిన్న చిన్న కలవటర్లు కానీ అలాంటివి ఉంటాయి కదా, అక్కడ వేసేయండి. బాగా గుర్తుండిపోయింది గొయ్యి మాత్రం. ఫ్రెండ్స్, మన బండి ఇప్పుడు అన్లోడ్ అయిపోయింది. నేను బయలుదేరాను. 2200 కిరాయి కూడా ఇచ్చేసాడు. మొత్తం మీద ఇది అప్ అండ్ డౌన్ మనకి 70 కిలోమీటర్లు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మా స్టాండ్కి వెళ్ళాలి కదా, అక్కడ వరకు 70 కిలోమీటర్లు వచ్చింది. 2200 ఇచ్చారు మనకి. ఫోన్పే చేశారు, ఇది కూడా క్యాష్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం వెళ్ళి స్టాండ్లో పెట్టుకొని ఈవినింగ్ దాకా ఆ ఎండలో మాడిపోతూ, ఎందుకంటే మా స్టాండ్ దగ్గర అసలు కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఈ బండిలో ఎండలో ఇలాగే కూర్చోవాలి, బండిలో ఎండలో ఇలాగే కూర్చోవాలి, తప్పదు. వేడిగానే ఉంటుంది, చెమట పడతా ఉంటాయి, ఎన్ని కష్టాలు అనుభవించాలి. ఎందుకంటే అన్సీజన్ కదా మనకి. అన్సీజన్ ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటేనే ఎవరికైనా బండి అవసరం అయితే వచ్చి పిలుచుకెళ్తారు. నేనైతే ఖచ్చితంగా దాదాపు డైలీ వస్తాను స్టాండ్కి. ఎందుకంటే అలా వస్తేనే మనకి కూడా కొంచెం ఖాతాలు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే మనకి ఖాతాలు రావు. ఖాతా అంటే ఏంటో చాలామందికి తెలియదేమో. ఏం లేదు, ఒకసారి మనల్ని ఒక లోడ్కి పిలిచిన తర్వాత మళ్ళీ మన స్టాండ్కి రాకుండా ఇంకా మనకు ఫోన్ చేసి పిలుస్తూ ఉంటారనమాట. వాళ్ళని మేము మా ఖాతా అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే నా బండే వెళ్తుంది, వేరేది వెళ్ళదు అన్నట్టు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఆన్ ద వే టు మైలవరం. బండిలో మంచినీళ్ళు లేవు, ఎప్పటి నుంచో మంచినీళ్ళు అవుతున్నాయి. అర్జెంటుగా వెళ్ళి నీళ్ళు పట్టుకోవాలి. అంటే అక్కడ బోర్ పంప్ ఒకటి ఉంటుంది,
దగ్గర మంచినీళ్ళు పట్టుకుంటే మనం అన్నం తినడానికి తాగడానికి సరిపోతాయి. టైం 1 గంట అవుతుంది, భోజనం చేసే టైం అయింది కాబట్టి క్యారేజ్ తెచ్చుకున్నాను. ఇక సినిమా పెట్టుకున్నాను, సినిమా చూసుకుంటూ అన్నం తింటున్నాను. బండి అయితే ఇక్కడ నేను పాయింట్లో పెట్టేసా, మా బళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. 1 2 3 4 5 బళ్ళు ఉన్నాయి ఈరోజు నాతో కలుపుకుంటే. ప్రస్తుతానికి 5 బళ్ళు వరకు స్టాండ్లో ఉన్నాయి. చూద్దాం ఈవినింగ్ దాకా ఏమైనా కిరాయిలు వస్తాయేమో చూద్దాం. నిన్నంతా స్టాండ్ దగ్గరే కూర్చున్నాను, ఈవినింగ్ దాకా మనకి ఏ ట్రిప్ అయితే రాలేదు. ఈరోజు నెక్స్ట్ డే మళ్ళీ నేను స్టాండ్ దగ్గరికే వెళ్తున్నాను. మళ్ళీ ఏమైనా ట్రిప్స్ వస్తాయేమో అని చెప్పేసి బయలుదేరా. దారిలో ఆగి వీడియో షూట్ చేస్తున్నాను. అంటే నిన్న నైట్ చాలా చీకటి పడిపోయింది, అప్పుడు దాకా నేను అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఏ కిరాయి రాకపోయేసరికి నేను ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈరోజు అయితే వస్తున్నా. ఈరోజు కూడా ఏం దొరుకుతాయో లేదో తెలీదు. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. కొంచెం నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఒక లైక్ చేసి వదిలేయండి. ఓకేనా?